క్రైస్ట్ చర్చ్ సంగమా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను. ఇక ఆరాధన ప్రారంభించుకుంటాను గాను చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. మహోన్నతుడమైన మా దేవ, కృపగల మా తండ్రి, దినమంతట్లో మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచి ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచే బాధ్యత, ధన్యత, అవకాశం అనుగ్రహించినారు. వందనాలు. ఇక్కడ కూడి చేరిన ప్రతి బిడ్డను, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ కాపుదలు ఉంచవలసిందిగా వినంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత ఆరాధనను ప్రవేశిద్దాం. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోకయా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోకయా. నువ్వు లేక నేను బ్రతకలేనయ్యా, చాలు యేసయ్యా. నువ్వు లేక నేను బ్రతకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. కన్నులో కన్నీరు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కన్నులో కన్నీరు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కారుచి కట్టలే నన్ను నెట్టినా, కఠినాత్ములందరూ నన్ను కొట్టినా, కఠినాత్ములందరూ నన్ను కొట్టినా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. చెయ్యని నేరము గంట కట్టినా, చేత కాని వానని వివరించినా. చెయ్యని నేరము గంట కట్టినా, చేత కాని వానని వివరించినా. స్త్రీకు చింతలే నన్ను చుట్టినా, చెయ్యినే చితికి నన్ను చేర్చినా. స్త్రీకు చింతలే నన్ను చుట్టినా, చెయ్యినే చితికి నన్ను చేర్చినా. చెయ్యినే చితికి నన్ను చేర్చినా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. థ్యాంక్ యూ. ఏకయు కుమార్నికయు పరిశుద్ధాత్మకయు నామమున ఇక మాటలు మనం అందరూ కలిసి చెప్పుకుందాం. ప్రభువా మమ్మల్ని కనికరించుము, క్రీస్తు మమ్మల్ని కనికరించుము, ప్రభువా మమ్మను కనికరించుము. అపోస్తలుల విశ్వాస ప్రమాణం మన యొక్క విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం.
భూమి ఆకాశము సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. మన పరిశుద్ధాత్మల గర్భమును ధరింపబడి కన్యైన మరి యొక్క పుట్టి పొంతు పిలాతు అధికారం కింద ఆశ్రయం పడి సిలువ వేయబడి చనిపోయి లోకంలోనికి దిగిన చనిపోయిన వారిలో నుండి మూడో దినం లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిన నీవు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము శుభాదానము నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. అందరూ కూర్చోండి. ఇక దినానికి ఏర్పరచబడిన వాక్య భాగముగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మన యొక్క సొంత కార్యాలనే కాకుండా ఇతరుల యొక్క కార్యాలను కూడా మనం చూడాలి. అంటే మనము ఇతరులకు కూడా అవకాశం ఇవ్వాలి. ఇతరులకు కూడా మనము దారిని ఇవ్వాలి అనేది ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రజల సంగమా, ఈ యొక్క 4-5 రోజులు నేను పంజాబ్లో ఒక ప్రదేశంలో వ్యాపార నిమిత్తం వెళ్ళా. అక్కడ కరెంటు ఉండదు. కరెంటు ఉదయం నుంచి రాత్రి వరకు ఉండదు. రాత్రి కూడా ఏదో సింగిల్ ఫేజ్లో కరెంట్ ఉంటుంది. ఫోన్ ఛార్జింగ్ అనేది చాలా ప్రాబ్లం అనమాట. అక్కడ తొందరగా ఛార్జింగ్, ఎంత మంచి ఫోన్ అయినా తొందరగా ఛార్జింగ్ అయిపోతుంది. అక్కడ ఈ ఫోన్ ఛార్జింగ్ కోసం చిన్న చిన్న దుకాణాల్లో గంట ఫోన్ ఛార్జింగ్ లేకపోతే ఒక 50% ఫోన్ ఛార్జింగ్ కోసం 50 రూపాయలు తీసుకుంటారు. ఆ 50 రూపాయలు ఇవ్వడానికి కూడా రెడీ అయ్యి ఆ యొక్క ఫోన్ ఛార్జింగ్ కోసం లైన్లో నుంచుంటారు. మన ఇంట్లో మన ఫోన్ ఛార్జింగ్ని అట్లా పెట్టేసి మనం చాలా ఈజీగా ఫోన్ వాడుకుంటూ ఉంటాం. నాకు ఫోను ఛార్జింగ్ విలువ మొన్న వెళ్ళినప్పుడు తెలిసింది. అక్కడ ఏంటంటే నువ్వు 50 రూపాయలు ఇచ్చావు అనేసి నీ ఫోను 100% ఛార్జింగ్ వరకు ఉండడానికి వెళ్ళలేదు. నీ వెనకాల ఉన్నవాడికి అసలు డెడ్ అయిపోయి ఉంటుంది ఫోను. వాడికి అవకాశం ఇవ్వాలి. అక్కడ ఉన్న దుకాణం వాడు అంటాడు, నీ 50% అయింది కదా, నీ 50 రూపాయలు నువ్వు ఇచ్చి నువ్వు వెళ్ళిపో, రెండో వాడు పెట్టుకుంటాడు ఛార్జింగ్ అని. అంటే నువ్వు 50 రూపాయలు నువ్వు డబ్బులు ఇచ్చినంత మాత్రం నువ్వు పూర్తిగా ఫోన్ ఛార్జింగ్ కూడా చేసుకుంటానికి లేదు. ఇతరులకు నువ్వు అవకాశం ఇవ్వాలి. ఇక్కడ వాక్యం ద్వారా కూడా దేవుడు చెప్తాడు, దేవునికి అనుగ్రహించిన ప్రతి విధమైన ఆశీర్వాదము, అభివృద్ధి, దేవునికి ఇచ్చిన ప్రతి విధమైన అవకాశాలని బట్టి నువ్వు పూర్తిగా నేను నా కుటుంబం, నా అభివృద్ధి, నా వ్యాపారం, నీ యొక్క స్వార్థపూరితమైన ఆలోచన ఉండకూడదు. కానీ ఇతరులను కూడా నీవు పరిగణలోకి తీసుకుని వారికి అవకాశాలు కలిగించాలంటున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలని అంటున్నాడు. మనకి విశ్వాస జీవితాల్లో ఇతరులకు అవకాశం కల్పించడం కూడా ఒక విశ్వాసపు పనిగా దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు. ఎంతమందికి మనం అవకాశాన్ని ఇవ్వగలుగుతా ఉన్నాం? ఎంతమందిని అవకాశం ఇవ్వగలుగుతా ఉన్నాం? అది ఇతరులకు ఆ యొక్క అవసరము ఎంతో అవసరం ఉంటుంది. మనకి అవసరము తీరిపోయినా దాన్ని మనం ఇంకా వాడుకోవాలనే ఆలోచన మనం కలిగి ఉండకూడదు. ఆ యొక్క అవసరం ఇతరులకు ఉంది కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని ఇతరులకు ఇవ్వాలి. కానీ మన యొక్క నిజ జీవితంలో అది సాధ్యం కాదు. అదే నాకు ఈ అవకాశం ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా ఉపయోగించుకుంటా, నేను డబ్బులు కట్టాను కాబట్టి నేను పూర్తిగా దీన్ని ఉపయోగించుకుంటా అనే ఒక రకమైన స్వార్థపూరితమైన జీవితాల్లో మనం గడిపేస్తూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు పెట్టుకో. ఆ యొక్క అవకాశం లేని వారు దానికోసం ఎదురు చూస్తాయి అంటాడు. కాబట్టి ప్రదేశంగా మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితాల్లో ఇతరుల యొక్క అవసరతలను కూడా మనం పరిగణలోకి తీసుకుని వారికి కూడా అవకాశం ఇచ్చి వారి అభివృద్ధికి మనము దోహదపడాలి అనేది ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు. ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన మనము ముగించుకుందాం. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, ఈ యొక్క దినమంతటిలో మీ కాపుదల మా మీద ఉంచి ఉన్నారు. ఈ యొక్క అక్టోబరు
నూతన నెల నూతన దినాల్లో మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. ఇంత దనుక ప్రతి విధమైన అవసరతను మేము తీర్చుకుంటూ ముందుకు కొనసాగిస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభా. నా యొక్క పంజాబ్ ప్రయాణం అంతట్లో కాచి కాపాడి సురక్షితంగా గృహం చేర్చున్నారు. విడనాడు వెళ్ళిన గృహం చుట్టూ మీ కంచిగా దేవదూతల నుంచి కుషిని ప్రిన్స్ని దాతని మీరు ఇచ్చిన రక్షించిన విధానం బట్టి వందనాలు ప్రభా. ఈ రాత్రి కాల సమయక ప్రత్యేకమైన దీవెనతో కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘ సభ్యులైన శాలిని సిస్టర్ అమృత బాబు, శేఖర్, డానియల్, మమతా, మీనా, జ్యోతి, అరుణ, రమ గారు, జయప్రద గారు, ప్రభాకర్ గారు, అబ్రాహం గారు, ప్రసాదరావు గారు, జార్జి గారు, జాన్ గారు, లెక్చర్ రాజు గారు, చేవెళ్ల సుధాకర్ సార్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా వారి అవసరాలు తీర్చండి. అనారోగ్యం అస్వస్థలో ఉన్న సుధాకర్ గారిని, రింకుని, వారి అమ్మగారిని, ప్రశాంత్ని, జీనక నాన్నగారిని మీరు ఆశీర్వదించండి. అలాగే ప్రభా నాయన అమ్మగారు, నాన్నగారు, బుజ్జంలో చిన్న కుటుంబాలు మిన్నీని, ఆచిరి, మెరుడైన, సింఫనీ, డానిని, జిమ్మని, దాత్రిక అమ్మగారు, నాన్నగారు, తమ్ముడు కుటుంబాలు నిండాలుగా ఆశ్రయించండి. అమ్మగారు, నాన్నగారిని సురక్షితంగా హైదరాబాద్ చేర్చిన విధానం బట్టి వందనాలు. వారికి కావాల్సిన సుఖమైన విశ్రాంతిని, ఇక్కడ ఉన్న నుంచి రోజులు వారికి శాంతిని, సమాధానాన్ని, ప్రేమని అనుగ్రహించండి. అలాగే ప్రభువా నాయన వీధి పరిచారకులైన డానియల్ స్టీఫెన్ కోర్ని గారు, జిమ్ థ్రాటన్ గారు, డానియల్ ఫెర్గుసన్ గారు, డాన్ మార్టిన్ గారు, వారి భర్త గారు, స్వరూప్ గారు, అనీష్ రాయ్ గారు, సాజన్ శ్రేష్ఠ గారు మీ జ్ఞాపకం చేసుకుని వారు చేసిన పరిచయం బట్టి అనేక మంది విశ్వాసాల బలపరగడానికి సాయం చేయండి. అలా ప్రభా ఏజెన్సీ పరిచారకులు స్టీఫెన్ రాక్ గారు, అక్క గారిని జ్ఞాపకం చేసుకుని పరిచయం బలపరచండి. ఈ స్థలంలో కట్టుబడి గృహము కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘము ఆఫీసును శాశ్వతంగా ప్రతిష్ఠింప చేయండి. ఇరువురు వారితో సమాధానం ఉంచండి. వందార ఫార్మ్స్ చుట్టూ మీకు అంచుగా దేవతల నుంచి అక్కడ ఉన్న ప్రతి విధమైన జీవిని మీరు ఆశీర్వదించి అభివృద్ధి పరచండి. ప్రభా నాయన నేను వెళ్ళిన పంజాబ్ పర్యటనలో వచ్చిన లీడ్స్ అన్నీ కూడా ఆర్డర్స్గా కన్వర్ట్ కావడానికి, రెవెన్యూగా ముందుకు వెళ్ళడానికి మీకు సహాయం తెచ్చేయండి. రాత్రి కాల సంగతులకు ఉంచునుగా దొంగలు, సైతాను శక్తుల విషయంతులను దూరపరచండి. రేపటి దినాన్ని త్వరితగతిలో లేచి మిమ్మల్ని స్తుతించి గణపరిచే బాధ్యత మాకు అనుగ్రహించి మీరు ఇచ్చే నూతన దినాన్ని, నూతన అవకాశాలు అందిపించుకోగల బాధ్యత అనుగ్రహించవలసిందిగా ఇక నూతన నెలలో మీకు సేవకు ప్రభానైనా మేము సమయం కేటాయిస్తూ ముందుకు కొనసాగలిగే బాధ్యత అనుగ్రహించవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నెరవేర్చుంటే భూమి అందరూ నెరవేరును గాక. మనదని ఆహారం మాకు దయచేయమా. బడవ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించాం. శోధన తేకాదశులు తప్పించు. రాజ్యము నిరంతరం నీవన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క సమాధానం, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడయండి, కాచి కాపాడును గాక. ఆమేన్. ఆశీర్వాదము మా మీద వర్షింపచేయు మీషా, నీ సత్య వాగ్దత్తము మీద కృమ్మారించుము దేవా, కమ్మారా నీదు ప్రేమ వర్షాంబు, కృమ్మారించుము దేవా. అందరికి వందనాలండి. ఈ ఆరాధన ఇంతటితో ముగించబడింది. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ.